2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సరే అంటే పేరెంట్స్ పాయింట్‌లో నుంచి నేను అడుగుతున్నాను. ఏ పేరెంట్‌కైనా సరే అండి. అంటే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేయించే ముందు అంటే చాలా బ్లండర్ మిస్టేక్ ఏంటంటే చాలా బ్లైండ్‌గా డబ్బులు కట్టిస్తూ ఉంటారు. ఓ 50,000 వరకు, 40,000 వరకు కట్టిస్తూ ఉంటారు. అసలు పిల్లవాడు ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేయించాలి అనంటే అంత డబ్బులు కట్టేటప్పుడు ఏం చెక్ చేయాలి అసలు? మీరు చాలా చిన్న అమౌంట్ చెప్పారండి, 50,000 అట్లా అని. కానీ ఇక్కడ 3 లక్షలు 4 లక్షలు కూడా పే చేస్తున్నారు. ఎందుకు అంటే జాబ్ రావాలి అన్న ఒక్క పాయింట్తో. సో ఎంత అమౌంట్ అయినా అవనండి, 10,000 అవనండి, 3.5-4 lakhs అవనండి, చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఆ ఇన్స్టిట్యూట్ ఎంతవరకు జెన్యూన్. సో ఆ జెన్యూన్ అన్నది ఎలా తెలుసుకుంటాం అన్నది చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అంటారండి. సో ఈ 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అనగానే ప్రతి పేరెంట్కి అరే ఇక్కడ 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తారంట, మా వాడికి జాబ్ వస్తుంది అని చెప్పి థింక్ చేస్తారు. కానీ నిజంగా 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉందా? ఎంతమందికి జాబ్స్ వచ్చాయి, ఓకే, ఎంతమంది ప్లేస్ అవుతున్నారు, ఎన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, ఎన్ని డ్రైవ్స్ జరుగుతున్నాయి అన్నది ఇంపార్టెంట్. అవి క్రాస్ చెక్ చేసుకోగలగాలి. అవి క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్కి విజిట్ అయ్యి అక్కడ ఉన్న పర్సన్తో మాట్లాడి, ఓకే మీ దగ్గర ఎంతమంది ప్లేస్ అయ్యారు అంటున్నారు కదా, మేము వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడొచ్చా అని చెప్పి అడగాలి. జెన్యూన్ ఇన్స్టిట్యూట్స్ అయితే కంపల్సరీగా వాళ్ళ కాంటాక్ట్స్ ఇస్తాయి. లేదు అంటే గనక సార్ మా పాలసీ ప్రకారం అట్లా ఇవ్వం ఇట్లా అని చెప్పి రీజన్స్ చెప్తాయి. అక్కడ మీరు ఆలోచించుకోవాలన్నమాట. తర్వాత పర్సంటేజెస్లో గనక చెప్తే అంటే 100% మేము ప్లేస్ చేస్తున్నాము, ఇందులో 95% ప్లేస్ అవుతున్నారు ఇట్లాగని చెప్తే గనక కాదు. మంత్లో ఎంతమంది ప్లేస్ అయ్యారు, మీ ప్రీవియస్ మంత్లో ఎంతమంది ప్లేస్ అయ్యారు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి చదివారు, ఏ కాలేజెస్ నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా ప్రాపర్గా తెలుసుకోవాలి. అలా జెన్యున్గా చెప్తే గనక మీరు ఎలాంటి సందేహం లేకుండా జాయిన్ చేయొచ్చు. సెకండ్, ఏ టైప్ ఆఫ్ ట్రైనర్స్ ఉన్నారు, ట్రైనర్స్ ఎక్స్పీరియన్స్ ఎంత. సో ఈ ట్రైనర్ ప్రీవియస్గా ట్రైన్ చేసిన వాళ్ళలో ఎంతమంది జాబ్ తెచ్చుకున్నారు, ఇవి కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవాలండి. ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ ట్రైనర్ ఉంటాడు, కానీ ఆ ట్రైనర్ డెలివర్ చేస్తారు కాంటెంట్. ఇప్పుడు జావా తీసుకుంటే జావా ఇండియా మొత్తం కాదు, వరల్డ్ మొత్తం ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది, అందరూ డెలివర్ చేస్తారు. కానీ జాబ్కి కావాల్సిన స్కిల్కి రిలేటెడ్గా డెలివర్ చేయగలుగుతారు. మనకి కాంపిటేటివ్ కోడింగ్ ఉంటుంది, ఇందా నేను చెప్పినట్టు లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎత్, కోడ్ చెఫ్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్స్లో కోడ్ని సాల్వ్ చేయగలిగే అంత నాలెడ్జ్ ఈ ట్రైనర్ నేర్పించగలరా అన్నది కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ట్రైనర్స్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, క్లాస్ రూమ్లో స్ట్రెంత్ ఎంత. సో చాలా ఇన్స్టిట్యూట్స్లో లైక్ అబోవ్ 80, 100, 150 మెంబర్స్ ఉంటారు. అలా ఉన్నప్పుడు జాబ్ రిలేటెడ్ మాట్లాడటం వేస్ట్. అసలు ఎట్లా ఫోకస్ చేస్తారు, ఫోకస్ చేయలేరు. సో క్లాస్ రూమ్లో 50-60 మెంబర్స్ ఉన్నారా, ఫైన్, 60 వరకు ఫైన్, 60 అబోవ్ ఉంటే ఎలా ఫోకస్ చేస్తారు అన్నది ఇంపార్టెంట్. ఓకే, ట్రాకింగ్ ఎలా జరుగుతుంది, మా పెర్ఫార్మెన్స్ ఎలా జరుగుతుంది, మీరు ఎగ్జామ్స్ పెడతారా, పెడితే ఎలా చేస్తారు అన్నది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రాక్టీస్. ఓకే, క్లాస్ అయింది, క్లాస్ అయ్యాక ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయటానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ, స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి టైం ఇస్తున్నారా, సపోర్ట్ మెంటర్స్ ఉంటున్నారా, ఓకే, వాళ్ళు సపరేట్ స్లాట్ ఇచ్చి సపోర్ట్ మెంటర్స్ ఉంటే కనుక మీరు మళ్ళీ చెక్ చేసుకోవాల్సింది మీ అబ్బాయి ప్రాక్టీస్కి వెళ్తున్నాడా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. వెళ్ళగలడా, అసలు ఇంట్రెస్ట్ ఉందా అన్నది చెక్ చేయాలన్నమాట. అండ్ క్లాస్ ఎన్ని అవర్స్ జరుగుతుంది, రెగ్యులర్గా 2 hours 3 hours జరిగితే కనుక మీరు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అన్నది అట్లా పోస్టర్ మీదే ఉంటుంది, మీరు రియాలిటీ చూడలేరు. 2-3 hours డే మొత్తం అంటే మనం 8 hours స్లీప్కి తీసేస్తే మనం 16 hours ఉంటుంది టోటల్ డే. 16 hours జస్ట్ 2-3 hours కోర్సు నేర్చుకొని వచ్చి తర్వాత టైం ఏం చేస్తున్నాడు. అట్లా కాకుండా 6 hours to 8 hours ఇన్స్టిట్యూట్ ఏం చెప్తున్నారు అన్నది చూసుకొని అట్లాంటి వాటిల్లో జాయిన్ చేయాలి. ఎందుకు అంటే 2 hours క్లాస్ తర్వాత బయటకు వస్తారు, బయటకు వచ్చాక ఫ్రెండ్స్తో కనెక్ట్ అవుతారు, ఫ్రెండ్స్ అది చేద్దాంరా ఇవాళ అక్కడికి వెళ్దాంరా అంటే వెళ్ళిపోతారు. ఇంకంతే, ఆ 2 hours క్లాస్ అయిపోద్ది, వాళ్ళు మిగతా టైం అంతా బయటే స్పెండ్ చేస్తారు, ఎప్పుడు ఫోకస్ చేస్తారు. సో అలా ఫోకస్డ్గా ఉండాలి అంటే మీరు చూస్ చేసుకోవాల్సిన ఇన్స్టిట్యూట్లో 6 to 8 hours
స్టూడెంట్ స్పెండ్ చేయగలిగే ఫీజిబిలిటీ ఉండాలి. అలాంటి వాటిని మాత్రమే చూజ్ చేసుకోండి. అండ్ ప్లేస్మెంట్స్ టీమ్, ఎంతమంది ప్లేస్మెంట్ సపోర్ట్ టీమ్ ఉన్నారు, కార్పొరేట్ రిలేషన్స్, కంపెనీస్ని కనెక్ట్ అయ్యే వాళ్ళు, సో ఎంత పెద్ద కంపెనీస్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ చూడాల్సింది పెద్ద కంపెనీయా చిన్న కంపెనీయా అని కాదండి, ప్రాపర్గా కంపెనీస్ వస్తున్నాయా, వచ్చిన కంపెనీస్ జెన్యూనా ఫేకా. ఎట్లా చెక్ చేస్తారు జెన్యూనా ఫేకా అని? వచ్చిన ప్రతి కంపెనీలోనూ అట్లీస్ట్ ఒకళ్ళు అన్న ప్లేస్ అయితే అది జెన్యూన్ కంపెనీ. అట్లా కాకుండా అన్నీ హోల్డ్ అవుతూ వెళ్ళినాయి అనుకోండి, ఇంటర్వ్యూస్ జరగకుండా, అప్పుడు అవి ఫేక్ కంపెనీస్ కిందకి వస్తాయి. అట్లా అని చెప్పి ప్రతి కంపెనీ హోల్డ్ అయిన ప్రతి కంపెనీ ఫేకా అంటే కాదు. కానీ ఇన్స్టిట్యూట్లో తెచ్చే ప్రతి కంపెనీ అట్లా హోల్డ్ అవుతుంది అంటే అప్పుడు ఫేక్ అవుతాయి అన్నమాట. సో జాగ్రత్తగా పాయింట్ చెక్ చేసుకోవాలి. సో ఈ పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం స్టూడెంట్ పాయింట్లో కూడా చెక్ చేసుకోవాలి పేరెంట్. సో నేను ఇంత పే చేసి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తున్నాను, వీళ్ళు ఎట్లాగా 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తా ఉంటున్నారు, ఇన్ని డ్రైవ్స్ ఇస్తా ఉంటున్నారు, ఈ సబ్జెక్ట్ నేర్పిస్తాము అంటున్నారు. నా పిల్లవాడు అంత క్యాపబుల్ ఇనఫా, నేర్చుకోగలడా? సో మీరు జాయిన్ చేసే ముందు మీ అబ్బాయి ఆర్ అమ్మాయితో కూడా కూర్చొని మాట్లాడాలి. నేను ఇట్లా చేస్తున్నాను, ఓకే అయిపోయింది, ఏదో అయిపోయింది, 4 years డిగ్రీ అయిపోయింది, లేకపోతే బీటెక్ అయిపోయింది, జాబ్ రాలేదు, అట్లీస్ట్ నెక్స్ట్ 6 months నువ్వు ఫోకస్డ్గా ఉంటే గనక ఇక్కడ వీళ్ళు చెప్పినట్టు నేర్చుకుంటే నువ్వు జాబ్ తెచ్చుకోగలవు. ఇదిగో వీళ్ళు ఆల్రెడీ ఇంతమందిని ప్లేస్ చేశారు అని చెప్పు. ఆ మాట్లాడినప్పుడు వాళ్ళు స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా నేను నేర్చుకుంటాను, నేను చేస్తాను అంటే నేను జాయిన్ చేయండి. ఫోర్స్ మాత్రం చేయొద్దు. వాళ్ళకి మైట్ బి ఇంకొక థాట్ ఉండొచ్చు, మీరు ఇప్పటి వరకు టైం ఇచ్చి ఉండరు వాళ్ళతో మాట్లాడటానికి పర్సనల్గా. సో వాళ్ళు మీతో ఎక్స్ప్రెస్ చేసి ఉండరు. ఒకవేళ లేదు నాన్న నేను ఇవి చేయను, నా డైరెక్షన్ వేరు, నేను ఇది అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్తే దయచేసి వాళ్ళని ఫోర్స్ చేసి ఐటీ సైడే వెళ్ళాలి అని కాకుండా వాళ్ళు చెప్పిన సైడ్ మీరు గైడ్ చేయండి. అలా ఉంటే కనుక ఖచ్చితంగా పిల్లలు మంచి భవిష్యత్తులో మంచి పొజిషన్స్కి వెళ్తారు. ఎలా సార్, అంటే ఒక స్ట్రాంగ్ స్కిల్ నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మీ దగ్గర టైం ఎంత పెడితే ఆన్ అన్ యావరేజ్ ఆ పిల్లడికి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంటుందంటారు? పేరెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటారు, వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాలనుకుంటారు. మా దగ్గర లైక్ పర్ డే 8 hours ఫోకస్ చేస్తాం. 6 hours క్లాస్ ఉంటుంది, మళ్ళీ ఒక 1.5 hourకి సరిపోయేంత అసైన్మెంట్స్ ఉంటాయి, డైలీ 1/2 hour ఎగ్జామ్ ఉంటుంది. సో 8 hours ఫోకస్డ్గా స్టూడెంట్ కనుక చెప్పినట్టు చేయగలిగితే కనుక ఈజీగా 100 days లోపే జాబ్ క్రాక్ చేయగలరు. దానికి చాలా ప్రూఫ్స్ ప్రీవియస్ మీరు చాలా మంది స్టూడెంట్స్ ని తీసుకున్నారు. 1 month లో ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు, 2 months లో ఉన్నారు, 4 months లో ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే 1.5 year లో ప్లేస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో పేషెన్స్ ఇంపార్టెంట్, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మీ బ్రాంచెస్? సో విజయవాడ మొగల్రాజ్పురంలో ఉందండి, హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ లో ఉంది.